విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 45. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మాయా మీద అనవసరంగా చేసుకున్నావు జై. నిజానికి తను నీ మీదున్న ప్రేమతోనే అలా మాట్లాడింది. నువ్వు రాను అంటున్నా నేనే ఖచ్చితంగా రావాలి అని పట్టుబడ్డాను. ఐఎమ్ సారీ. వెళ్ళు జై, వెళ్ళి మాయాకి సారీ చెప్పి కోప్పడకుండా తనకి అర్థమయ్యేలా చెప్పు అంటున్న నాన్సీ వైపు బాధగా చూస్తాడు జై. తన మనసులో బాధున్నా అది బయటకి కనిపించకుండా మాయాకి సారీ చెప్పి కూల్ చేయి అంటున్న నాన్సీ మంచితనం మాయా అర్థం చేసుకోలేకపోతున్నందుకు తను ఫీల్ అవుతూ భారంగా ఊపిరి వదిలి పైకి లేచి ఐఎమ్ సారీ నాన్సీ. సారీ నువ్వు కాదు, నేను చెప్పాలి. అండ్ మనోజ్ విషయం గురించి నీతో నేను మళ్ళీ మాట్లాడతాను. అప్పటి వరకు నువ్వు ఆ విషయం గురించి ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. అండ్ పద, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ కార్ కీస్ తీసుకుంటూ చెప్తాడు. లేదు జై, నువ్వు వెళ్ళు, నేను కార్లో వచ్చాను కదా, నేను వెళ్ళిపోతాను. యూ టేక్ కేర్. మాయాను హర్ట్ చేయకుండా సారీ చెప్పు జై. తను చిన్నపిల్ల కదా, మన రిలేషన్ తెలియక అలా మాట్లాడేసింది. క్యాచ్ యూ లేటర్, బై నాన్సీ అని తన మాటలకి రిప్లై కూడా ఇవ్వకుండా టేబుల్ మీద ఉన్న గాగుల్స్ పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు జై. జైను అలా చూసి అప్పటి వరకు ఆపుకున్న ఏడుపును ఇక ఆపుకోలేక టేబుల్ మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది నాన్సీ. మాయా, ఏ ఆగు అని వెనక నుండి రుద్ర పిలుస్తూ ఉన్నా వినిపించుకునే స్థితిలో లేదు మాయా. పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు జై తనని కొట్టడం కాదు కదా, గట్టిగా అరవడం కూడా చెయ్యలేదు. అలాంటిది ఇవాళ నాన్సీ కోసం జై తనని కొట్టడం మాయా అంత ఈజీగా తీసుకోలేకపోతుంది. దారిన పోయేదాని గురించి నన్ను అన్నయ్య కొట్టాడు, లేదు అది కొట్టేలా చేసింది అని ఒకవైపు ఏడుస్తూ మరోవైపు నాన్సీ మీద మరింత కోపాన్ని పెంచుకుంటూ పార్కింగ్లో ఉన్న తన కార్ అన్లాక్ చేసి కార్ను రోడ్డు మీదకు దూకిస్తుంది. అబ్బా, దీనికి ఏమొచ్చినా ఆపలేం, పుసి ఆగవి అని అరుస్తూ ఉన్న రుద్ర అరుపులు గాల్లోనే కలిసిపోతాయి. ఆచ్చా అని ఫ్రస్ట్రేట్ అవుతూ తన కార్ స్టార్ట్ చేసి స్పీడ్ లిమిట్ కూడా దాటేసి మాయా కార్ ముందు బ్రేక్ వేసి తన కార్ ఆపేస్తాడు రుద్ర. పిలుస్తుంటే ఆగవేంటే? అరే, చెప్పేది కూడా వినిపించుకోకపోతే ఎలా చెప్పు? ఎంతసేపు నీ వైపేనా, మీ అన్న వైపు ఆలోచించవా అని కార్ దిగిన రుద్ర అసహనంగా అడుగుతూ మాయా ముందుకు వస్తాడు. తనకి సపోర్ట్ చేయకుండా జైకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్న రుద్ర వైపు సీరియస్గా చూస్తూ కోపంగా కార్ దిగి ఏం ఆలోచించాలి? ఇంకా ఏం ఆలోచించాలి? కళ్ళ ముందే కనిపిస్తున్న దరిద్రాన్ని చూసి కూడా ఇంకా ఏం ఆలోచించాలి అంటూ కోపంగా అరుస్తూ కార్ దిగుతుంది మాయా. అది కాదు పొట్టి, ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని చీట్ చేస్తాయి. అక్కడ జరిగింది తెలుసుకోకుండా అలా ఒక అమ్మాయిని అందరి ముందు కొట్టొచ్చా చెప్పు? మీ అన్నయ్య ఎందుకు వచ్చాడో ఒక్క మాటైనా అడిగావా? అన్నయ్య నన్ను కొట్టాడని నేను ఏడుస్తూ ఉంటే దాని గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా దాన్ని కొట్టినందుకు ఫీల్ అవుతున్నావా? ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడుకో. మీ మగాళ్ళంతా ఒక్కటే, అమ్మాయి ఓకే చెప్పే వరకు మా వెనకే తిరుగుతారు, ఓకే చెప్పాక మమ్మల్ని అస్సలు పట్టించుకోరు. నువ్వు కూడా అందరిలాగే ఐ హేట్ యూ అంటూ కోపంగా చెప్పి పనిలో పనిగా కసిగా రుద్ర కాల్ని తన హై హీల్స్తో తొక్కిపడేసి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాయ. అమ్మని చంపేసిందిరా బాబు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నా పొట్టిది జై మీద కోపం నా మీద చూపిస్తుందేంటి? అనవసరంగా దీన్ని గెలికా. అప్పా, చంపేసిందిరా బాబోయ్ అని కాలి నొప్పికి ఏడుస్తూ ఈ అన్నా చెల్లెళ్ళ గొడవలోకి అనవసరంగా వచ్చాను, దీన్ని అర్జెంటుగా కూల్ చేయాలి, లేకపోతే అంతే సంగతి అని రుద్ర కూడా వెంటనే ఇంటికి స్టార్ట్ అవుతాడు. అది కాదు పొట్టి, ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని చీట్ చేస్తాయి. ఆద్య ఇంటి ముందు కారాపిన మాయ కోపంగా ఇంట్లోకి వెళ్ళబోతూ గుమ్మంలోనే ఆగిపోతుంది. ఇప్పుడు రెస్టారెంట్లో జరిగిన గొడవ గురించి డాడ్కి తెలిస్తే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న వీళ్ళ బాండింగ్కి మళ్ళీ బ్రేక్ పడతాయి. అయినా ఈ విషయం గురించి డాడ్కే కాదు, ఇంట్లో ఎవరికి తెలియకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా నాలాగే అప్సెట్ అవుతారు. మెయిన్గా వదినికి తెలియకుండా జాగ్రత్త పడాలి అని తన కోపాన్ని ఆవేశాన్ని గుమ్మం బయట కంట్రోల్ చేసుకుని ఇంట్లోకి స్మైలీ ఫేస్తో అడుగు పెడుతుంది. పొట్టిది ఆవేశంగా ఇంట్లోకి వెళ్ళింది. అదే కోపంలో ఇంట్లో అందరికీ జరిగింది చెప్పేసిందా ఏంటి అని టెన్షన్గా ఇంట్లోకి వచ్చిన రుద్రాకి మాయా ఎప్పటిలా అందరితో నవ్వుతూ మాట్లాడడం కనిపించడం చూసి ఊపిరి పీల్చుకుంటాడు. థ్యాంక్ గాడ్, ఎవరితో ఏమీ చెప్పలేదన్నమాట. ఏం జరిగిందో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాను అని రిలాక్స్ అవుతూ రుద్ర వెళ్ళి అమర్ పక్కన కూర్చొని మాయాకి మాట్లాడవే అని కళ్ళతోనే సైగలు చేస్తూ అడుగుతూ ఉంటే మాయా కోపంగా మొహం తిప్పేస్తుంది. జై వెళ్ళి గంటసేపు అవుతున్నా ఇంకా ఇంటికి రావట్లేదే, తన తర్వాత వెళ్ళిన రుద్రమాయ కూడా వచ్చేశారు అని అసహనంగా ఫీల్ అవుతూ ముహూర్తంకి టైం అవుతుంది అని జైకి కాల్ చేయబోతూ ఉన్న ప్రతాప్ ఇంట్లోకి వస్తూ ఉన్న జైని చూసి ఇప్పటికొచ్చావా అన్నట్టు చూస్తాడు. సారీ తాతయ్య, కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అయింది, ఇక స్టార్ట్ అవుదామా? అప్పడం తిన్నంత ఈజీగా ఎలా అబద్ధం చెప్పేశాడు అని జై వైపు సీరియస్గా చూస్తూ
ఎక్కడెక్కడ తిరిగాడు, ఎలాంటి మనుషుల్ని కలిశాడు, వెళ్ళి బాగా చేసి రమ్మని చెప్పండి తాతయ్య. ఆ దరిద్రం మా వదినికి అస్సలు అంటకూడదు అని మూతి తిప్పుతూ చెప్తుంది మాయ. దరిద్రం ఏంటి మాయా? అదే డాడ్, అన్నయ్య బయటికి వెళ్ళాడు కదా, ఎవరి దిష్టైనా పడుంటుంది, బాగా చేసి వస్తే బెటర్ కదా. అత్తయ్య వాళ్ళు బట్టలు పెడుతున్నప్పుడు మనసుతో పాటు బాడీ కూడా శుభ్రంగా కడుక్కోవడం మంచిదని అలా చెప్పాను. మాయా మాటలు అక్కడ అందరికీ తెలియని పసిల్లా అనిపించిన జైకి మాత్రం బాగా అర్థమవుతుంది. మాయా వైపు అసహనంగా చూస్తూ మళ్ళీ పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆద్యతో పాటు దేవుడి గదిలో పీఠం మీద కూర్చుంటాడు. ముందుగా శైలు దేవుడికి హారతిచ్చి తర్వాత వీళ్ళకు కూడా ఇచ్చాక చేయాల్సిన రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసి ఇద్దరికి బట్టలు పెడుతుంది. ఇద్దరూ ఆ బట్టల్ని తీసుకుని పైకి లేచి ముందుగా ప్రతాప్ వర్మ బ్లెస్సింగ్స్ తీసుకొని తర్వాత పెద్దవాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాక చేతిలోని ప్లేట్లో ఉన్న బట్టలు ఎవరివి వాళ్ళవి తీసుకొని సెపరేట్ రూమ్స్కి వెళ్ళి ఆద్య పట్టు చీరలు, జై వైట్ కుర్తాలు రెడీ అయి వస్తారు. అందరూ ఇద్దరిని తృప్తిగా చూసుకున్న తర్వాత పుట్టింటి వాళ్ళతో కలిసి తన అత్తారింటికి స్టార్ట్ అవుతుంది ఆద్య. నాన్సీకి ఎందుకో చాలా లోన్లీగా ఉంది. తన మనసుకి ఎంతో దగ్గరైన జైతో కాసేపు టైం స్పెండ్ చేస్తే అయినా ఈ బాధ నుండి కొంచెమైనా రిలీఫ్ దొరుకుతుంది అనుకుంది. కానీ మాయ అక్కడికి రావడం వల్ల తను అన్న మాటలకి ఇంకా అక్కడే జైను ఉంచి జైను మరింత బ్యాడ్ చేయాలి అనుకోలేదు. అందుకే జైను అక్కడి నుండి పంపించేసి తను ఒంటరిగా రెస్టారెంట్లోనే చాలాసేపు ఏడుస్తూ అలా కూర్చుండిపోయింది. అటుగా వెళ్తున్న వెయిటర్ నాన్సీని అలా చూసి, మామ్ ఆర్ యూ ఓకే అని కన్సర్న్ చూపిస్తున్న అతన్ని చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ, యా ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ అని చెప్పి గెట్ మీ మై బిల్ ప్లీజ్ అంటూ అతని వైపు చూస్తుంది. మీకోసం టేబుల్ బుక్ చేసిన సార్ మీ బిల్ ఆల్రెడీ క్లియర్ చేశాడు మేడం. వాట్? నా బిల్ అతను ఎందుకు పే చేశాడు? నాతో డబ్బులు లేవు అనుకున్నాడా అని సీరియస్ అవుతూ, నేను తిన్నదానికి నేనే బిల్ పే చేస్తాను, టేక్ ఇట్ అంటూ 2000 అక్కడ పెట్టేసి కోపంగా వెళ్ళిపోతున్న నాన్సీని చూసి బుర్ర కొక్కుంటూ ఉంటాడు ఆ వెయిటర్. హుషారుగా మనోజ్ని మీట్ అవ్వడానికి వెళ్ళిన నాన్సీ డల్గా తిరిగి రావడం చూసిన మంజు, అక్క ఏమైంది, ఎందుకలా ఉన్నావు, బావగారిని కలిసావా, తనతో మాట్లాడావా, అండ్ ఎలా ఉన్నాడు తను, నీకు నచ్చాడా, చెప్పక్క, అడుగుతుంటే మాట్లాడవేంటి? చాలా టయర్డ్గా ఉన్నాను మంజు, ప్లీజ్ కాసేపు డిస్టర్బ్ చెయ్యకు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతున్న నాన్సీను అయోమయంగా చూస్తూ ఉంటుంది మంజు. రూమ్ డోర్ లాక్ చేసుకొని నాన్సీ కోపంగా తన కాలికున్న శాండిల్స్ అటువైపు ఇటువైపు విసురు కొట్టి బెడ్ మీద బోర్లో పడుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ మొబైల్ ఓపెన్ చేసి వాట్సాప్ ప్రొఫైల్లో కనిపిస్తూ ఉన్న మనోజ్ పిక్ని చూస్తూ కోపంగా తన నెంబర్ని బ్లాక్ చేసి ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. రాహుల్ హరిని ఫ్లాట్ నుండి వెళ్ళిపోయాక తనకున్న ఆశ కూడా నిమిషానికి చచ్చిపోతూ ఉంటే గోడ కానుకుని ఏడుస్తూ ఉన్న రితికాకి దేవుడు పంపించినట్టుగా అక్కడికి వస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన రితిక ఏడుస్తూ హక్ చేసుకొని, నువ్వు రావు అనుకున్నానక్క, ప్లీజ్ సేవ్ మీ అంటూ ఎక్కిలి పెడుతూ ఉన్న రితికాను ఓదార్చి, నేను తీసుకుని వెళ్ళడానికే వచ్చాను, త్వరగా వెళ్ళిపోదాం, మళ్ళీ వాడు వచ్చేస్తాడు అని తనతో తీసుకొచ్చిన బుర్కా రితికాకి వేసి తనను తీసుకొని ఎవరికి డౌట్ రాకుండా బ్యాక్ సైడ్ నుండి సేఫ్గా బయటపడుతుంది. అక్క ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఈ అపార్ట్మెంట్స్ అన్నీ సిటీకి దూరంగా ఉన్నాయి రితిక, మనం 1.5 కిలోమీటర్ వెళ్తే కానీ మనకి ఏమైనా వెహికల్స్ దొరకొచ్చు. ఇక్కడ క్యాబ్ బుక్ చేయడానికి సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు. నువ్వు అంత దూరం వాక్ చేయగలవా? ఎందుకంటే వాక్ చేయడం తప్ప మనకి ఇంకో ఛాన్సే లేదు. నడవగలనక్క, ముందు ఈ ఏరియా నుండి మనం బయటపడాలి. ఇప్పటి నుంచి నువ్వు నాతోనే ఉండక్క, ఎందుకంటే నా కోసం నీ లైఫ్ రిస్క్ తీసుకుని మరీ హెల్ప్ చేస్తున్నావు, నీ కోసం నేను జాబ్ చూస్తాను కదా అంటూ ఆ అమ్మాయితో కలిసి నడిచే ఓపిక లేకపోయినా అక్కడి నుండి ఫాస్ట్గా నడుస్తూ ఉంటుంది. అలా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి పేరు సంధ్య అని, తన చెల్లిని కూడా ఒకడు ఇలాగే తీసుకుని వెళ్ళి చంపేశాడు, అందుకే తనలాగా రితిక అవ్వకూడదు అని ఈ రిస్క్ తీసుకుంది అని తెలుసుకొని రితికాకి సంధ్య మీద రెస్పెక్ట్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు వ్యాలెట్ మిస్ అయితే ఏమైంది రాహుల్, మళ్ళీ మనం 3 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళాలి. చిలహరిని జస్ట్ 10 మినిట్స్ అంతే కదా, ఇదేం పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, నా కార్డ్స్ అన్నీ వ్యాలెట్లోనే ఉన్నాయి అని అపార్ట్మెంట్ ముందు ఆగిన కార్ నుండి కిందకి దిగుతూ ఇద్దరు లిఫ్ట్లో తమ ఫ్లాట్కి వెళ్ళి హాల్లో ఉన్న టేబుల్ మీద వ్యాలెట్ తీసుకుని వెళ్తూ కింద పడి పగిలిపోయిన ఫ్లవర్ వాజ్ను చూసి ఒకరినొకరు చూసుకుంటారు. మనం వెళ్లే ముందు ఇది బాగానే ఉంది కదా, అయినా అంత పెద్ద ఫ్లవర్ వాజ్ అలా ఎలా పడి కింద పడి పగిలిపోయింది? రితిక ఏమైనా పగలగొట్టిందా? కానీ ఆ రూమ్ నుండి అది బయటికి ఎలా వస్తుంది? మనం లాక్ చేశాం కదా. నాతో వాదించే బదులు డోర్ ఓపెన్ చూస్తే కదా తెలిసేది, పద అంటూ ఇద్దరు రితిక ఉన్న రూమ్ డోర్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ రితిక కనిపించదు. రాహుల్, రితిక ఎక్కడా?
డోంట్ నో. వెళ్ళి మిగిలిన రూమ్స్ అన్ని చెక్ చేయంటూ ఇద్దరు కంగారుగల ఫ్లాట్ మొత్తం తిరిగిన రితిక ఎక్కడా కనిపించదు. షట్! వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఇది ఎలా తప్పించుకుంది? అది పారిపోవడానికి ఛాన్సే లేదు. ఎవరో దానికి హెల్ప్ చేశారు. కానీ ఫ్లాట్లో నువ్వు నేను మాత్రమే కదా ఉన్నాము. చెప్తా పదా అంటూ హరిణిని తీసుకుని వెళ్ళబోతూ డోర్ మ్యాట్ దగ్గర పడ్డ ఒక బ్రేస్లెట్ వైపు చూస్తాడు. దాన్ని చేతిలోకి తీసుకుని ఇది నీదా అంటూ హరిణి వైపు చూస్తూ అడుగుతాడు. చిచి, ఇలాంటి చీప్ బ్రేస్లెట్ నేను అస్సలు యూజ్ చేయను. అయినా ఎవరిదిది? ఆ రితికాని ఇక్కడి నుండి ఎవరు తప్పించారో నాకిప్పుడు అర్థమైంది అంటూ ఆ బ్రేస్లెట్ వైపు కోపంగా చూస్తూ దాన్ని విసిరి కొడతాడు. ఎవరు? సంధ్య. వాట్? అదెవరు అంటూ హరిణి రాహుల్ వైపు చూస్తుంది. రితిక రాహుల్ నుండి తప్పించుకొని సేవ్ అవుతుందా, లేక రాహుల్ చేతికి చిక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈలోగా తెలుసుగా మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.